స్టార్టింగ్ 25,000 నుంచి వస్తాయి మన డైమండ్ ఇయర్ రింగ్స్. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమా యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం ఖజానా జ్యువెలర్స్కి అయితే వచ్చేసాము. ఈరోజు ఇక్కడ ఉన్న కొన్ని డైమండ్ కలెక్షన్స్ అయితే చూసేద్దాం అనమాట. స్పెషల్గా ఇయర్ రింగ్స్, స్టడ్స్ అండ్ ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్స్ లాగా చూద్దాము. అండ్ కొన్ని నెక్లెస్ కలెక్షన్స్ కూడా చూసేద్దాం. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే, కొత్తగా ఛానల్కి వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది, లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ముందు కలెక్షన్స్ అయితే చూసేద్దాం. ఇవి ఎంత పడతాయి? స్టార్టింగ్ 25,000 నుంచి వస్తాయి మన డైమండ్ ఇయర్ రింగ్స్. చిన్న స్టడ్స్ 18 క్యారెట్ గోల్డ్ వస్తుంది. $75,000 పడుతుంది. ఇయర్ రింగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. యాక్చువల్లీ చాలా నైస్గా ఉన్నాయన్నమాట. నాకు ఇందులో డీటెయిల్డ్గా చెప్పడానికి నాకు పెద్దగా డైమండ్స్ కోసం తెలియదండి. నాకు తెలిసిన దానిలో ఒకటే, డైమండ్స్ పెద్ద సైజులో ఉంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, చిన్న చిన్న డైమండ్స్ అయితే కొంచెం ప్రైస్ తగ్గుతుంది. అండ్ డైమండ్స్లోని 18 క్యారెట్ గోల్డ్ యూజ్ చేస్తారనమాట. అలాగైతే స్ట్రాంగ్గా ఉంటుంది డైమండ్. అది జారిపోకుండా, బయట పడిపోకుండా ఉంటుందన్నమాట. స్ట్రాంగ్గా ఉంటుందని 18 క్యారెట్ గోల్డ్ అయితే యూజ్ చేస్తారు డైమండ్లోని. ఖజానాలు అయితే మంచి కలెక్షన్స్ ఉన్నాయండి. డైమండ్స్లో కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్, అలాగే చిన్న చిన్న పెండెంట్స్ అవి ఉన్నాయి, నెక్లెసెస్, అన్ని కలెక్షన్స్ చాలా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చేసాయి ఇయర్ రింగ్స్. దేనికి అదే డిఫరెంట్ డిజైన్స్లోని చాలా బాగున్నాయి. ఖజానా జ్యువెలర్స్ నుంచి ముందు కూడా నేను కొన్ని వీడియోస్ చేస్తున్నానండి. నెక్లెస్ కలెక్షన్స్ అవి చూపించాను అనమాట. అలాగే కొన్ని చైన్స్ కలెక్షన్స్ అవి చూపించాను, వడ్డానాలు అవి కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూసేయండి. లింక్స్ అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్టడ్స్ కూడా చాలా బాగున్నాయండి. అండ్ దీనికంటే చిన్న స్టడ్స్ కూడా ఉన్నాయి, అలాగే ఇంకా పెద్ద సైజు కూడా ఉన్నాయన్నమాట. చాలా ఎక్కువ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్నవన్నీ నేను ఏం చూపించట్లేదు, జస్ట్ కొన్ని మాత్రమే కలెక్షన్స్ చూపిస్తున్నాను అనమాట. ఈ ఖజానా జ్యువెలర్స్ వచ్చి ద్వారకానగర్, విశాఖపట్నం ద్వారకానగర్లో ఉన్న మెయిన్ బ్రాంచ్ అండి. సంగం సరత్ పక్కనే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ కలెక్షన్స్ చూపిస్తున్న ఆమె పేరు సేల్స్ ఎగ్జిక్యూటివ్ శిరీష గారు, సీనియర్ ఎగ్జిక్యూటివ్. అండ్ మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తనని కలవండి. చాలా మంచిగా కలెక్షన్స్ అన్నీ చూపిస్తారు, మనకి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, ఏ డౌట్ ఉన్నా కానీ. అండ్ ఒక నెక్లెస్ అయితే చూపిస్తున్నారు చూడండి. 30 grams గోల్డ్, 2 క్యారెట్స్ డైమండ్. ఇయర్లీ 5 lakhs పడుతుంది. 5 lakhs, 5 ఎక్కువనే పడుతుంది. 5 to 7 lakhs విత్ ఇయర్ రింగ్స్. విత్ ఇయర్ రింగ్స్.
డైమండ్ ఆఫర్ ఏదో రన్ అవుతుందా అన్నారు. మేడం అప్ టు 25% ఆన్ డైమండ్స్ అండ్ మేకింగ్ చార్జెస్. గ్రేట్ డైమండ్స్ అయిపోతుంది, ఇంకా 1 వీకే ఉంది ఆఫర్. 1 వీక్ రోజు కూడా పెరిగేస్తుంది ఏంటండి గోల్డ్ కదా. ఇంకా పెరుగుతుంది, గ్రామ్ 15,000 వరకు వెళ్తుంది కదా. అక్కడైనా ఆగుతుందో లేదో తెలియదు. ఇవి బాగున్నాయి. 2 grams గోల్డ్, 32 cents డైమండ్. $52,000 పడుతుంది. ఎక్స్చేంజ్లో ఎలాగిస్తారు? ఎక్స్చేంజ్ డైమండ్ టు డైమండ్ 100%, లేదు డైమండ్ వద్దు గోల్డ్కి వెళ్ళాలంటే 15% మైనస్ చేస్తారు. ఏదైనా మీకే కదా ఇచ్చింది. మాకే ఇచ్చిన డైమండ్స్ రిటర్న్ ఇచ్చేస్తుంది కదా, దాని పాలిషింగ్ యూజ్ చేయడానికి అవ్వదు కదా, అందుకే 15% మైనస్ చేస్తారు గోల్డ్ తీసుకునేటప్పుడు. $3,42,000. Only necklace without earrings. నేను వీడియోలో చెప్పాను కదండి, లాస్ట్ టైం నేను కొన్ని చైన్స్ కలెక్షన్స్ అవి చేశాను అనమాట. ఈ కలెక్షన్స్ అన్నీ కూడా లాస్ట్ వీడియోలో డీటెయిల్డ్ వీడియో చేశాను అనమాట. ఆ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే కనుక లింక్స్ అవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో ఇంకా లైక్ చేయని వాళ్ళంటే లైక్ చేసి పెట్టుకోండి, గంట సేపు ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. అండ్ ఇందులో ఉన్న కలెక్షన్స్ కొన్ని పిక్స్ పెట్టాను అనమాట. మీకు ఒక క్లియర్ ఇమేజ్ కోసం మీకు కావాలనుకుంటే కనుక స్క్రీన్ షాట్ లాగా తీసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో అనిపించింది, ఏ కలెక్షన్స్ నచ్చాయో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.